సంగతులు పేతురు మాట్లాడాడు అక్కడ. కానీ తీసుకోవాల్సిన విషయం, మీరు ఎలా దేవునికి కనెక్ట్ అయ్యారో మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాల్సినటువంటి విషయం. పేతురులాగా అపోస్తలులాగా మనం దేవునికి కనెక్ట్ అయితే ధన్యులం. వాళ్ళు దేన్ని బట్టి కనెక్ట్ అయ్యారో వాళ్ళు మాట్లాడుతున్నారు. ముందు వెళ్ళిపోయిన వాళ్ళు దేన్ని బట్టి కనెక్ట్ అయ్యారో కూడా ప్రభువు చెప్పేశాడు. ఇదంతా రొట్టె ముక్కల సరుకు. ఇదేం సరుకు? అంత బెనిఫిట్ బేసిక్. ఏదన్నా సారం ఉంటే లాక్కునేటట్టు, లేకపోతే సర్దుకునేటట్టు. సెగ తగిలితే అడ్రస్ కూడా ఉండరు. నా నిమిత్తం శ్రమ పడాల్సి వచ్చినా, ఇబ్బంది పడాల్సి వచ్చినా, శోధింపబడాల్సి వచ్చినా, అగ్ని పరీక్షకు నిలవాల్సి వచ్చినా వీళ్ళు ఉండరు. అగ్ని పరీక్షలో కాలి బూడిదైపోద్ది సరుకో. వీళ్ళకి అగ్ని పరీక్షల దాకా అవసరంలే. అప్పటిదాకా గుంపులు గుంపులు ఆయన అంటున్నారు కదా. ఆయన ఒక విచిత్రమైన మాట అన్నాడు. ఆ మాట కాళ్ళకు మైండిపోయింది. ఏం మాట అన్నాడు తెలుసా? పితరులు మన్నాను తినినను చనిపోయిరి, అయితే నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానము. నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు అన్నాడండి. ఇక వాళ్ళకి ఆలోచన వచ్చింది. అబ్బాయి, ఈ బోధకుడు ఏదో అద్భుతాలు చేస్తున్నాడు అది ఇది అనుకున్నాం, కానీ అబ్బే ఇది మెంటల్ సరుకు. ఎవరు మెంటల్ సరుకు? యేసయ్య. వాళ్ళకి మెంటలోళ్ళలా కనపడ్డాడు, వాళ్ళకి పిచ్చోళ్ళలా కనపడ్డాడు. ఎందుకనగా అప్పటిదాకా మాట్లాడిన మాటలు, చేసిన బోధలన్నీ ఒక రకంగా అనిపించినాయి వాళ్ళకి. ఈ మాట వాళ్ళకి విచిత్రంగా అనిపించింది. ఏంటి విచిత్రం అంటే, నువ్వు అంటావా? ఇంతమంది ఉన్నారు ఇక్కడ, ఎవరన్నా అంటారా నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానము, నా శరీరము తిని నా రక్తము త్రాగండి అని ఎవరన్నా అంటారా? మైండ్ బాగున్నోళ్ళు ఎవరైనా అంటారా? నన్ను తినండి, నా మూలంగా జీవించండి, నా రక్తము తాగండి. ఇప్పుడు సడన్గా నేను మీతో మంచిగా మాట్లాడతా, బోధిస్తా ఒకరోజు మీరు అందరూ కూర్చొని ఉండగా మీరు కనపడంగా నా శరీరము తినండి, నా రక్తం తాగండి అన్నాను అనుకో, మీరు ఎట్లా చూస్తారు? నాకు వెళ్ళి పాపం రోజు కూటానికి తిరుగుతా, రెస్ట్ లేక, నిద్ర లేక, టయానికి తిండి లేక ఇది ఎఫెక్ట్ అయినట్టుంది అన్నకి. నా శరీరాన్ని తినండి, నా రక్తం తాగండి అంటున్నాడు. ఏంది? మీకు కొత్తగా ఉంటుందా ఉండదా? వింతగా ఉంటుందా ఉండదా? ఏ మనుషుడైనా అంటాడా? నా శరీరం తినండి, నా రక్తం తాగండి అని ఏ మనుషుడైనా అంటాడా? యేసయ్య అన్నాడు. అది వాళ్ళకి వింతగా అనిపించింది. అది కూడా ఎలా అనిపించిందో తెలుసా? ఆయనకి మతి చెల్లించిందేమో అనిపించింది. కానీ ఆ పిచ్చి మహారాజు మాట్లాడింది నగ్న సత్యం, వాస్తవం. మరి వారం వారం మనం చేస్తుంది ఏంది? ఆయన శరీర రక్తాల్లో పాలివారం అవుతున్నాగా. ఏ ఉద్దేశంతో ఆయన అన్నాడో అందులో ఆంతర్యం ఏందో ఒక్క ముక్క ఆయన అడిగితే చెప్పేవాడు. ఈ మాట ఆయన అనేసరికి తన శరీరమును ఎవడు తిననిచ్చును, తన రక్తమును ఎవడు త్రాగనిచ్చును, ఈ బోధకుడు ఇలా మాట్లాడుచున్నాడు ఏమిటి? ఈ మాటను బట్టి అర్థమైపోయింది ఇతనికి మతి సరిగా లేదు అని సర్దుకున్నారు. శిష్యులు కూడా డౌట్ వచ్చి ఉండొచ్చు నాకు తెలిసి. ఏంది ఇలా అన్నాడు ఏంది ప్రభు అని డౌట్ వచ్చి ఉండొచ్చు వాళ్ళకు కూడా. అయితే వాళ్ళు తెలివిగల్లోళ్ళు, వీళ్ళలాగా అరబందులు కాదు. వాళ్ళ ఆవేశంతో వెళ్ళిపోకుండా మనకి ఏదన్నా సందేహం ఉంటే బోధకుడు మనకు చెప్తాడుగా, అడిగితే ఆయన్నే అడిగి చెప్తాం, చూద్దాం అనుకొని ఆలోచన కడుపులో పెట్టుకొని ఉండొచ్చు. అందరూ వెళ్ళిపోయారు, వీళ్ళు వెళ్ళిపోలా, మొత్తం జంపు. కానీ ప్రభు వీళ్ళకెళ్ళి కూడా చూసి నా మాట వాళ్ళకి వింతగా అనిపించి సర్దుకున్నారు, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అన్నాడు. వెంటనే నీ మాటని పిచ్చి మాట కింద వాళ్ళు తీసుకున్నారు. పేతురు స్పందన చూడండి, పేతురు స్పందన. ప్రభువా, నీ మాట పిచ్చి మాట కింద వాళ్ళు తీసుకున్నారు, అయితే మాకు ఆ మాట నిత్య జీవపు ఊట, మాకు ఆ మాట నిత్య జీవపు ఊట. నీవే నిత్య జీవపు మాటలు గలవాటవు, నిన్ను వదిలిపెట్టి ఎక్కడికి పోవుదుము?
నీవు దేవుని పరిశుద్ధుడవు. నువ్వు పిచ్చోడివి కాదు, నిన్ను పిచ్చోడు అనుకున్నాడు పిచ్చోడు. నీ మాటల్లో ఆంతర్యం ఉంది, అది జీవం కలిగిన మాట. మేము ఎరుగుదాం ప్రభువా అన్నాడు. అంటే దేన్ని బట్టి కనెక్ట్ అయ్యారు అపోస్తలులు? నీవు దేవుని పరిశుద్ధుడివి అంటే ఆయన పరిశుద్ధ దేవుని వ్యక్తిత్వాన్ని చూపించాడు. దేవుని యొక్క రాజసాన్ని, నీతిమత్వాన్ని, పరిశుద్ధతను, పవిత్రతను, ప్రేమను, ఆప్యాయతను, అనురాగాన్ని, మంచితనాన్ని, ఖచ్చితత్వాన్ని ఎక్కడ కూడా రాజీ లేకుండా ఆయన వ్యవహరించిన తీరు వాళ్ళని ఆకర్షించింది. ఎంత ఆకర్షించిందంటే 2 దోణెల నిండా చేపలు ఇస్తే ఏసయ్య ఇచ్చిన చేపల జోడ్ల పేతురు చేపలను ఇచ్చిన ఏసైకి వెళ్ళి చూసి ఏసైని వెంటబడిపోయాడు. 2 దోణెలు ఇచ్చాడండి చేపలు. 2 దోణెల నిండా సంపదిస్తే, ఈ సంపద కాదు, నువ్వే నా సంపదల గని, నువ్వు చాలు నాకని వెంటబడ్డాడు ఏసై వెంట. నేను అడుగుతాను పేతురుని, ఏమి నచ్చింది పేతురు? ఆయన దగ్గర కనీసం ఆయనే అన్నాడు, నక్కలకు బొరియలు ఆకాశ పక్షులకు నివాసములు కలవు కానీ మనుష్య కుమారుడికి తలవాల్చుకున్నకైనా నువ్వు స్థలము లేదని ప్రభువే అన్నాడు కదా. ఏమీ లేదు ఆయన దగ్గర. అలాంటి వాడి వెంట పోతే నీకేం వచ్చిందా? శుభ్రంగా ఆ 2 దోణెలు చేపలు అమ్ముకొని వ్యాపారం పెట్టుకుంటే అసలు ఎన్ని డబ్బులు వచ్చాయి. ఇంకా 2 దోణెలు, ఇంకా 4 వలలు కొనుక్కొని 10 మంది కూలోళ్ళని పెట్టుకొని మొత్తం దోణెలు తీసుకొని పోయి అసలు వేట చేస్తే కుప్పల చేపలు, కుప్పల డబ్బులు. కమ్మగా అవకాశం ఇస్తే అవి బాగొట్టి ఆయన వెంట పడ్డావేమయ్యా? పేతురు తిక్కలోడు కాదు, మేధావి. మనం చాలా తేలిగ్గా మాట్లాడతాం ఆయన్ని. పెద్ద మేధావి ఆయన, జ్ఞానవంతుడు, మనోనేత్రాలు వెలిగించబడిన వాడు. ఒక్క మాటతో పొరపాటున కూడా ఇక్కడ చేపలు ఉండని ప్రదేశంలో ఆయన ఒక్క మాటతో అన్ని చేపలు వచ్చినాయి. అంటే ఈయన సృష్టికర్త కాడా? ఈయన ప్రకృతిని శాసించే దేవుడు కాడా? అలాంటి వాడు నా కళ్ళ ముందుంటే నేను ఆయన వదిలిపెట్టి చేపలేంది చేపలు. నాకు ఆయన చాలు. నేను ఆయనతో ఉంటే ఇహమందు నాకేమున్నా లేకపోయినా శాశ్వత జీవంలో నిత్యమైనటువంటి సంపదల గని నా ప్రభువుతో నేనుంటే నాకేది తక్కువ. అయినా పర్వాలా, నేను మాత్రం ఆయన వదలను. నాకు ఆయన కావాలి. ఎవరు కావాలి? మగ్దలీన అడిగింది, యేసు అద్భుతాలు కావాలా, యేసు కావాలా? నాకు యేసు కావాలి. భక్తులు కూడా అదే కోరుకున్నారు. నా కాంతి, నా శాంతి, పాడేదేముంది మీకు తెలుసుగా. యేసును ప్రేమించారు. యేసు ఇచ్చే వాటిని ఆశించి వచ్చినా తర్వాత యేసు కనెక్ట్ అయిపోయారు. నేను మీకు చెప్పేది ఏంటంటే, యేసు ఇచ్చే వాటిని మీరు చూస్తున్నారు, మంచిది. కానీ అంతకంటే మంచిది ఏంటో తెలుసా? మొదటేంటో తెలుసా? ఇవన్నీ ఇవ్వగల యేసుని నువ్వు కనెక్ట్ అవ్వు. యేసుని ప్రేమించు. దేన్ని బట్టి? ఆయన చేసిన అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు కాదు. ఆయన వ్యక్తిగత ప్రవర్తన, వ్యక్తిత్వ సౌందర్యంలో నీకు సూచనలు చూపిస్తున్నాడు. ఆయన ప్రేమ సూచనలు నీకు చూపిస్తున్నాడు. ఆయన నీతి నియమాల సూచన నీకు చూపిస్తున్నాడు. నేను నీలాగే బాధల్లో దేవుని దగ్గరికి వచ్చా. కానీ బాధల్లో దేవుని దగ్గరికి వచ్చాను, బాధల వరకే, రొట్టె ముక్కల కోసం వరకే ఆగిపోలా. కొద్దిగా అసలు ఈయన గురించి ఏందో ఇంకొంచెం డెప్త్లోకి వెళ్దామని వెళ్ళా. పైన ఉండలా. కొద్దిగా వాక్యం చదివా, భక్తులు చెప్పే విన్నా. ఆ వ్యక్తిత్వం కొంచెం లోతుగా తెలుసుకున్నా. ఇక అంతే, మనసు అలా కనెక్ట్ అయిపోయింది. అది నాకెంత మేలైందంటే,
ఆయన వ్యక్తిత్వాన్ని బట్టి, ఆయన ప్రేమను బట్టి, ఆయన పరిశుద్ధతను బట్టి, ఆయన నీతి న్యాయములను బట్టి, ఆయన వ్యక్తిత్వ సౌందర్యాన్ని బట్టి కనెక్ట్ అవ్వటం అనేది నాకు ఎంత ఉపయోగమైందంటే, ఒకవేళ రొట్టె ముక్కల కోసం మాత్రమే నేను కనెక్ట్ అయినట్టయితే నా శోధన కాలంలో నేను కూడా వెనుక తీసి వేరైపోయి ఉందును. కానీ నా శోధన కాలంలో కూడా నేను ఆయన వదిలిపెట్టకుండా హత్తుకోవడానికి కారణం యేసు వ్యక్తిత్వానికి కనెక్ట్ అయ్యా. పేతురు కనెక్ట్ అయినట్టు, ఈరోజు యూట్యూబ్ మీరు ఓపెన్ చేస్తే ప్రతి ఒక్కడు మాట్లాడుతున్నాడు యేసు ప్రభు గురించి. వాళ్ళ ఇష్టం వచ్చిన పాటు పడుతున్నారు. ఒక్కొక్కడైతే బాగా నమ్మసక్యంగా మాట్లాడుతున్నాడు, బాగా అన్ని చదివి పరిశీలించినట్టుగా బాగా నమ్మసక్యంగా మాట్లాడుతున్నాడు. బైబిల్ అంతా ఇలాగా, బైబిల్లో ఉన్న చరిత్రలన్నీ అలాగా, యేసు ప్రభు అలాగా, మరియం ఇలాగా రకరకాల మాటలు మాట్లాడుతున్నాడు. ఈ రొట్టె ముక్కల బ్యాచ్ అంతా కూడా ఇలాంటి మాటలు విన్నప్పుడు విశ్వాసాన్ని కోల్పోతారు. కానీ దేవుని వ్యక్తిత్వాన్ని, వ్యక్తిత్వ సౌందర్యాన్ని, ఆయన త్యాగాన్ని, ఆయన మనస్తత్వాన్ని బట్టి కనెక్ట్ అయిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు 100 మందికి అది 1000, 10,000 మంది మురిగిన ప్రభువును వదిలిపెట్టరు. ఎలాంటి పరీక్ష కాలం వచ్చింది అపోస్తలులకి, ఎంతటి శోధన కాలంలో కూడా వాళ్ళు ప్రభువును వదిలిపెట్టకుండా హత్తుకొని ఉండటానికి కారణం ఏంటో తెలుసా? వాళ్ళు రొట్టె ముక్కలను బట్టి కనెక్ట్ అవ్వలా. రొట్టె ముక్కల బాపతు కాదు. రొట్టె ముక్కలు అంటే తెలుసా మీకు? సమస్యలు పోయినాయి, అప్పులు తీరినాయి, రోగాలు తగ్గినాయి అని వీటిని బట్టి కనెక్ట్ అవుతారు చూడు. ఇదంతా రొట్టె ముక్కల సరుకు కాదు. వాటిని బట్టి కాదు కనెక్ట్ అవ్వాల్సింది. ఇది మీకు ఈజీగా అర్థం కావడానికి చెప్తా. ఒక అమ్మాయి అబ్బాయిని ప్రేమించింది. ఇట్లాంటి అయితే బాగా అర్థం అవుతాయి. ఏనండి, ఒక అమ్మాయి అబ్బాయిని ప్రేమించింది అనుకోండి. అబ్బాయి ఫుల్ సౌండ్ను బట్టి కనెక్ట్ అయింది అనుకో. సౌండ్ బ్రేక్ అయితే వాడికున్న ఆస్తులన్నీ పోయి వాడు అప్పుల పాలు తేలాడు అనుకో, అంతే సంగతులు. నీకేం కనపడదు. సౌండ్ను బట్టి లవ్ చేసినా కనపడిద్దా? సౌండ్ ఉన్నంత వరకు ఏమైనా లవ్ సౌండ్ కూడా ఉంటుంది. వాడికి సౌండ్ పోయిందనుకో, ఏమొక సౌండ్ ఉండదు. ఇక పరిస్థితి అది. అర్థమైంది కదా మీకు? రైట్. డబ్బును బట్టో, సంపదను బట్టో, అందాన్ని బట్టో, ఐశ్వర్యాన్ని బట్టో గాక వ్యక్తిత్వ సౌందర్యాన్ని బట్టి కనెక్ట్ అయిందనుకో, అందం పోవచ్చు, ఆస్తులు పోవచ్చు, అంతస్తులు పోవచ్చు, పరపతులు పోవచ్చు, పలుకుబడులు పోవచ్చు, వ్యక్తిత్వం పోదుగు. అది మారదు గనుక దానికి కనెక్ట్ అయిన వాళ్ళు ఏదున్నా పోయినా వదిలిపెట్టరు. నాకు తెలిసిన ఒకడు ఉన్నాడు. అతను వాళ్ళ ఆవిడని ఎందుకు చేసుకున్నాడు పెళ్ళంటే, పెళ్ళికి ముందు పెళ్లి చూపుల్లో ఆమె జుట్టు ఏడదాకా ఉందంట. ఎక్కడ అంటే నడుము కిందికి ఉంది, అంత పొడుగుందంట జుట్టు. ఆ జుట్టుకే ఆకర్షితుడయ్యాడంట. అస్సలు ఇంత పొడవు జుట్టు, అమ్మో సామాన్యమైన విషయం కాదు. ఇంత జుట్టున్న మనిషి నాకు భార్య అవుతా, ఇక నిత్యము నా కళ్ళ ముందు ఆ జుట్టు ఎరబోసుకొని తిరుగుతూ ఉంటే అసలు ఆ లైఫే వేరే అనుకొని ఉంటాడు బహుశా. దేవుడు తెలుసా మీకు? ఎంతమందికి తెలుసు? అలాంటి భయంకరమైన జ్వరం ఒకటేదో వచ్చింది ఆమెకి. దాదాపు నెలల కాలం బాధపడింది. ఆ నెలల కాలం ఆమెకు వచ్చినటువంటి ఆ జ్వర ప్రభావం వల్ల ఈ జుట్టు మొత్తం పోయింది. వాడు ఇంత పొడవు జుట్టు, అంత పొడవు జుట్టు అన్న ఆ జుట్టు మొత్తం పోయింది. ఇక రోజు తిట్టడమే, కొట్టడమే. ఎందుకు? వాడు ప్రేమించే జుట్టు కనపడనందున టార్చర్ చేయటం మొదలుపెట్టాడు. ఏడ తీసుకొచ్చింది? దేవునికి స్తోత్రం. ఏమైనా అర్థమైంది నేను చెప్పింది? అంటే వీడు మనసు దేని మీద పెట్టుకున్నాడు? ఎంతకాలం ఉంటుంది అది? అదే వ్యక్తిత్వాన్ని బట్టి కనెక్ట్ అయితే, ఆమె మనస్తత్వాన్ని బట్టి కనెక్ట్ అయితే, జుట్టున్నా పోయినా మొత్తం బోడిగుండైనా సరే, అరే అంత జుట్టు ఏమీ లేదు ఒట్టి బోడిగుండులాగా ఉంది, ఆమె ఎట్లా నచ్చింది అంటే, రే హృదయం మంచిదే అంటాడు. హృదయాన్ని చూడు అంటాడా అనడా? దేవునికి స్తోత్రం. మనం కనెక్ట్ అవ్వాల్సింది దేన్ని బట్టి కనెక్ట్ అవ్వాలి? ఐశ్వర్యాన్ని బట్టా, అందాన్ని బట్టా, ఆస్తిపాస్తుల్ని బట్టా, లేకపోతే ఇంకొక దాన్ని బట్టా అంటే కాదు. వ్యక్తిత్వమే మనకు ప్రధానం అంటారు పెద్దలు. అపోస్తలులో 11 మంది అలాగో యేసు వ్యక్తిత్వాన్ని బట్టి కనెక్ట్ అయ్యారు. అందుకే కఠిన శోధనలలో సైతం వాళ్ళ విశ్వాసం దెబ్బతినలా.
నేను కూడా యేసు ప్రభు దగ్గరికి రొట్టె ముక్కల కోసం మొదట వచ్చినా, సమస్యల పరిష్కారం కోసం వచ్చినా, తర్వాత ఆయన గురించి వింటూ ఉంటే, ఆయన గురించి చదువుతూ ఉంటే, తెలుసుకుంటూ ఉంటే, అబ్బా ఇది కదా దేవుడు అంటే, దేవుని మనసు అంటే, దేవుని నీతి అంటే, దేవుని పరిశుద్ధత అంటే, దేవుని ప్రేమ అంటే, దేవుని త్యాగం అంటే, దేవుని న్యాయవిధి అంటే ఇది కదా. ఇంత మాత్రపోడు, ఇంత ఉంది, ఇది మొక్కాను, ఇన్ని చోట్ల తిరిగాను, ఇన్ని గుళ్ళు గోపురాలు ఎన్నో తిరిగాను, ఎంతోమందికి చేశాను. ఇలాంటి వ్యక్తిత్వ సౌందర్యం కలిగినోడు ఒక్కడంటే ఒక్కడు కనపడలా నాకు. పాపులను ప్రేమించి తన తనువును బలిపెట్టినటువంటి నీతిమంతులు ఎవరో మీరు చెప్పండి. యేసయ్యకు ఈక్వల్గా క్యారెక్టర్లో కానీ, ప్రేమలో కానీ, న్యాయాన్ని నెరవేర్చడంలో కానీ, త్యాగంలో కానీ, తగ్గింపులో కానీ, పరిశుద్ధతలో కానీ, అరిషడ్ వర్గాలను జయించిన విషయంలో కానీ, దీనులైన వారి కోసం తన మహిమను వదిలిపెట్టి దిగి వచ్చిన విషయంలో కానీ, ప్రాణం పెట్టి తిరిగి లేచిన విషయంలో కానీ, ఎవరినైనా యేసుకు ఈక్వల్గా ఒక్కడిని చూపిస్తారా మీరు? చూపించే దమ్ ఎవరికైనా ఉందా? నాకైతే లేదు, నా వల్ల కాదు. ఎందుకంటే అంత సంపూర్ణుడు, అంత పరిపూర్ణుడు ఇంకొకడు లేడని ఇతర మతస్థులు కూడా ఒప్పుకున్నారు. ప్రబోధ రత్నాకరం అనే పుస్తకంలో స్వామి వివేకానందుల వారు స్పష్టంగా చెప్పాడు, యేసు పరిపూర్ణుడు, ఆయన యందు ఎలాంటి అపరిపూర్ణత లేదు అన్నాడు. అసలు ఎంత బలమైన మాటో తెలుసా అది? యేసు పరిపూర్ణుడు, యేసు యందు ఎలాంటి అపరిపూర్ణత లేదు అన్నాడు. పుస్తకం నా దగ్గర ఉంది, కొద్దిగా అవకాశం ఉంటే వాడి స్క్రీన్ మీద కూడా ఇవ్వచ్చు. ఉంది. అది ఎవరు? స్వామి వివేకానందుల వారు క్రైస్తవుడు కాదే, ఆయన వేరే మతానికి చెందినటువంటి వ్యక్తి. కానీ ఆయన బాహాటంగా ఒప్పుకున్నాడు, గ్రంథస్థం చేయబడింది. ఇప్పుడు ఆ పుస్తకం మార్చబడింది, కానీ పాత ప్రింట్ నా దగ్గర ఉంది. అలాంటి ప్రింట్లు చాలా వచ్చేసి కూర్చున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే మారతాయి కాబట్టి. అందులో ఉంది, అది బుక్కు ప్రబోధ రత్నాకరం, స్వామి వివేకానందుల వారు. ఆయన ఆ పుస్తకంలో ఆయన చెప్పారు, చూడండి, యేసునందు ఎలాంటి అపరిపూర్ణత లేదు, ఆయన పరిపూర్ణుడు. పేతురు ఏమన్నాడు? నిత్య జీవపు మాటలు గలవాడివి నీవే, దేవుని పరిశుద్ధుడివి. స్టార్టింగ్లో అప్పులు తీరుస్తాడు, సమస్యలు తీసేస్తాడు, బాధలు పోతాయి, కాపాడుతాడు నన్ను నా కుటుంబాన్ని ఎంటర్ అయిన నేను. తర్వాత యేసు ప్రభు వ్యక్తిత్వ సౌందర్యానికి ఆకర్షితున్నాయా. అదిగో చూడండి, అదిగో మీకు బాణమాతో చూపిస్తున్నాడు చూడండి. భగవదవతారం మూర్తి అయిన క్రీస్తు తన దైవత్వాన్ని మరువని క్రీస్తు మనకు తోడ్పడగలడు. అతడిలో ఎలాంటి అపరిపూర్ణత లేదు. ఆయనలో ఎలాంటి అపరిపూర్ణత లేదు అంటే మిగిలిన వాళ్ళలో మీరే చెప్పండి. తర్వాత అర్థమైంది, ఇంతమందిలో ఒకరిని నిలబెట్టి ఇతనిలో ఎలాంటి అపరిపూర్ణత లేదంటే మిగిలిన వాళ్ళలో తండ్రి అయిన దేవుడు ఏమన్నాడు? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానంటే మిగిలిన వాళ్ళ దగ్గర నాకు ఆనందం దొరకట్లా. ఇప్పుడు ఇతని యందు ఎలాంటి అపరిపూర్ణత లేదు అంటే మిగిలిన వాళ్ళ దగ్గర అది అపరిపూర్ణత ఉంది. మిగిలిన వాళ్ళు అరిషడ్ వర్గాలకు బానిసలు అయ్యారు, ఎక్కడో చోట రాంగ్ స్టెప్ వేశారు. కానీ యేసయ్య ఒక్క చోట కూడా రాంగ్ స్టెప్ వేయలా. పరిపూర్ణ పరిశుద్ధుడు, సుచరిత్ర కలిగిన దేవుడు, దహించు అగ్నే, న్యాయానికి నీతికి పరిశుద్ధతకు నిలువెత్తు నిదర్శనం నా యేసయ్య. ఇక అలాంటి వ్యక్తిత్వానికి కనెక్ట్ అయితే మనం ఆయనను ప్రేమించడం మొదలు పెడితే ఇంక అయిపోయింది. ప్రేమించడం మొదలు పెడితే అలా కనెక్ట్ అయితే అగ్ని పరీక్షలో మనం నిగ్గుదేలతాం, రేపు రాకడలో ఎత్తబడతాం. అగ్ని పరీక్ష అంటే తెలుసా? శ్రమల పరీక్ష కావచ్చు, విశ్వాస పరీక్ష కావచ్చు, ఎన్ని రకాల పరీక్షలు. ఆఖరికి గొంతు మీద కత్తి పెట్టి యేసు కావాలా, ప్రాణం కావాలంటే రేయ్ చంపితే చంపుకోరా, నువ్వు చంపితే నా ప్రభు తిరిగి బతికిస్తాడు. నాకు యేసు చాలు, యేసు కావాలి, యేసు కోసం నా ప్రాణమైనా పెట్టేసుకుంటా, వదిలేసుకుంటా. నాకు యేసు కావాలి, నేను యేసును వదలను.
ఇక ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, కులం వాళ్ళు లేచినా, మతం వాళ్ళు లేచినా, ఊరు మొత్తం కట్టకట్టుకొని లేచినా, అందరూ వదిలేసినా, బాధలు చుట్టేసినా, శ్రమల కొలిమి కాలుస్తున్నా, అనుకున్నవి జరిగినా, జరక్కపోయినా, అనుకోనివి జరిగినా, ఎలాంటి ప్రతికూలతలైనా వ్యక్తిత్వాన్ని బట్టి కనెక్ట్ అయితే నువ్వు ఆయన వదిలిపెట్టలేవు. ఓకేనా? క్లియర్గా అర్థమైందా? అలా కాకుండా రొట్టె ముక్కలకు ఆశించి పై వాటిని బట్టి కనెక్ట్ అయ్యావనుకో, సర్దుకుంటావు. సెగ తగిలిందంటే తగరపు కాగితం ముడుచుకుపోయినట్టు అయిపోయింది నీ భక్తి. సెగ తగలంగానే తగరపు కాగితం చూసారా, 33 ముడతలు పడిపోద్ది. ఊరకట్ట టచ్ అయితే చాలు. కానీ నువ్వు అలాగుండరాదు. ఒకవేళ యేసు వ్యక్తిత్వాన్ని బట్టి నువ్వు కనెక్ట్ అయితే నువ్వు బంగారం లాగుంటావు. బంగారం లాగా అగ్ని తగిలే కొద్దీ షైనింగ్ పెరుగుతూ ఉంటుంది. సెగ తగిలే కొద్దీ సౌందర్యం పెరుగుతూ ఉంటుంది బంగారానికి. ఎంత అగ్ని తగిలితే అంత తేజస్సు. మన విశ్వాసం బంగారం లాగా ఉండాలంటే మనం యేసయ్యను దేన్ని బట్టి ప్రేమించాలి? అప్పట్లో నాకు పెద్ద సమస్య వచ్చిందయ్యా, నాయన దగ్గరికి వస్తే సమస్య తీసేశాడు నాయన. ఇంకా అప్పటి నుంచి నాయన దగ్గరికే వస్తున్నాను నేను. అంతకంటే పెద్ద సమస్య వచ్చింది అనుకో, ఈ నాయన కనపడదు. కాబట్టి సమస్య తీరినందుకు నాయన కాదు, నాయన లాంటి నాయన ఇంకొక నాయన లేడు. నాయన వ్యక్తిత్వ సౌందర్యం గొప్పది, నాయన ప్రేమ గొప్పది, త్యాగం గొప్పది, నాయన నాకు సిద్ధపరిచిన రక్షణ గొప్పది, నాయన నాకు చేసిన వాగ్దానాలు గొప్పవి, నాకు ఇచ్చిన వాక్యం గొప్పది, నాకు ఇచ్చిన వాగ్దానాలు గొప్పవి. నాయన అవి నెరవేరినా నెరవేరకపోయినా ఆయన్ని బట్టి మేము కనెక్ట్ అయ్యాం కనుక మేము ఆయన వదిలిపెట్టాం. ఊరు మొత్తం ఏకమై తేడా అన్నా సరే మేము యేసుని వదలం. ఎందుకంటే చెప్తున్నా, అది కూడా చెప్తున్నా, నిన్ను దేవుడు పరీక్షలోకి తీసుకొస్తాడు, శోధనలోకి తీసుకొస్తాడు. నన్ను కూడా తెచ్చాడు. ఫస్ట్ నేను యేసుప్రభు సమస్యలను బట్టి నేను వెళ్ళినప్పుడు దేవుడు అద్భుతం చేసి సమస్యలను తీర్చాడు, ఊరట కలిగించాడు, ధైర్యాన్ని ఇచ్చాడు, ఆదరణనిచ్చాడు, బంధకాల్లోంచి విడుదల ఇచ్చాడు, స్వాంతననిచ్చాడు. తర్వాత దేవునికి కనెక్ట్ అయింది నా మనసు. ఆయన వ్యక్తిత్వాన్ని బట్టి కనెక్ట్ అయిందా లేదా, వీడు దేన్ని బట్టి కనెక్ట్ అయ్యాడు అని మళ్ళా శోధనలోకి తీసుకెళ్ళాడు. ఎలాంటి పరీక్షలు అంటే, మళ్ళీ ఫస్ట్ ఆల్రెడీ చిన్నప్పటి నుంచి శోధనలో నలుగుతున్నాం కదా, ప్రభు దగ్గరికి వచ్చినాక పరిష్కారం దొరికింది. అమ్మయ్య ఫ్రీ అయింది మనకి అనుకున్నాం. తర్వాత కొద్ది కాలం అలా ఫ్రీ కానిచ్చి మళ్ళా తీసుకెళ్ళాడు ఆటిల్లోకి. అంటే రొట్టె ముక్కల్ని కనెక్ట్ అయ్యాడా వీడు, లేకపోతే నన్నుగా ప్రేమిస్తున్నాడా, అసలు వీడి లవ్ ఏందో చూద్దాం అని మళ్ళా తీసుకెళ్ళాడు సుడిగుండంలోకి, మళ్ళా తీసుకెళ్ళాడు అగ్నిలోకి. మీలో కొంతమంది అలాగా ఇప్పుడు అనుభవిస్తుండొచ్చు. దేవుణ్ణి ఎరిగిన తొలి దినాల్లో కొన్ని కార్యాలు జరిగి ఉండొచ్చు. అమ్మయ్య నేను అనుకుంటుండగానే మళ్ళీ సమస్యల వలయం స్టార్ట్ అయి ఉండొచ్చు. ఇప్పుడు నువ్వు ఆ శోధనల పర్వంలోనే ఉండొచ్చు. నేను చెప్తున్నా, నాకు తప్పదు, నీకు తప్పదు అది. మరి నువ్వు అసలు దేనికి కనెక్ట్ అయ్యావో తెలుసుకోవాలిగా. ఆయన దేవుని కృపను బట్టి నాకు తెలియకుండా నా మనసు ఆయన కనెక్ట్ అయింది, ఆయన వ్యక్తిత్వాన్ని కనెక్ట్ అయింది. చివరికి ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే, ఇంకా నిన్ను వదిలి నేను ఉండలేను ప్రభువా అన్న కాడికి వచ్చింది. నువ్వు చెయ్యకపో, కాపాడుపో, విడిపించకపో, నిన్ను వదిలి నేను బతకలేను ప్రభువా, నా వల్ల కాదు, నన్ను అంత ఆకర్షించావు నువ్వు, నిన్ను వదిలి ఉండలేను అని బాధల్లో నలుగుతా కూడా ఆయన దగ్గరికే పోతున్నా, ఏడుస్తా కూడా ఆయన దగ్గరికే, శ్రమ కొలిమిలో కూడా ఆయన దగ్గరికే, ఆఖరికి
బతుకు సత్యపోయిద్ది అని అనిపించినా కూడా ఆయన దగ్గరికి పోయి ఆ మాట అడుగుతున్నా, చంపేయని. కానీ ఆయన దగ్గరికి పోకుండా మాత్రం ఉండలేకపోతున్నా. అప్పుడు నాకు అర్థమైంది, నాకు తెలియకుండానే నా హృదయం ఆయనకి కనెక్ట్ అయిపోయింది. శ్రమల కొలిమిలో కాలినా కూడా వదలకుండా యేసుని హత్తుకొని ఉన్నందున ఇక ఆ తర్వాత దేవుడు తన కార్యాలు వరుసగా జరిగించడం మొదలుపెట్టాడు. అంటే డిసైడ్ చేసుకున్నాడు. నేను అనుకుంటున్నా, రైట్, వీడు రొట్టె ముక్కల కోసం కాదు, వాటిని బట్టి కాదు, శ్రమ కొలిమిలో కూడా వీడు నన్ను హత్తుకొని ఉన్నాడు గనుక ఇక వీడికి కార్యాలు చేయాలి అని ఇక పిడికిలి విప్పి సాయం చేయటం మొదలుపెట్టాడు. ఇక ఎట్లా వచ్చినాయి అంటే, దేవుని ప్రేమించిన వారికి ఆయన సంకల్పం చొప్పున పిలవబడిన వారికి మేలు కలుగుటకు సమస్తము సమకూడి జరుగుతున్నవి అన్న వచనం నెరవేరింది నాకు.